మీరు బెలేవారేనండి. ఇప్పుడు మీరు ఎన్ని కంప్లైంట్స్ అండి? యూజువల్గా ఈ వేదిక మీద ఏంటంటే, ఏమండి ఈ లక్షణం మార్చండి, ఈ లక్షణం మార్చండి అని అంటారు. మీరు ఏ టు జెడ్ మొత్తం అన్ని ప్రపంచంలో ఒక ఆడదానికి ఉండకూడనటువంటి అవలక్షణాలు అన్నీ చెప్పి, ఈరోజు అవన్నీ మారి నువ్వు నా రావంటే కనుక నువ్వు వద్దని చెప్పావు అక్కడికి వెళ్ళింది. నువ్వు కావాలని అంటే సరే సార్ నేను మారిపోతానని అంటది. అలా కాదు కదా, నువ్వు వద్దు అని చెప్పి వెళ్ళిన ఆమె నేను ఇవన్నీ మారిపోయి మీ దగ్గరికి వచ్చేస్తాను నేను ఎందుకంటది? నేను అనుకున్నది ఏంటంటే, పెళ్లి చేసిన అమ్మాయిని ఇలా ప్రతిసారి ఫోన్ చేసినప్పుడు తీసుకురావడం పద్ధతి కాదని మీరు మందలిస్తారేమో అని. నానా నీకు మారి మంచిగా ఉండే వైఫ్ కావాలి ఇంతేనా? ఇలాంటి ఒక అద్భుతం మా స్టేజ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే సరే ఓకే ట్రై చేద్దాం. కానీ వాళ్ళ నాన్నని మందలిస్తారని ఇట్లా తీసుకెళ్ళిపోవడం కరెక్టేనా? 2 పిల్లలు ఉన్న తల్లిని తీసుకెళ్ళడం కరెక్టేనా? మీ కూతురు చెప్పిన నిజమా కాదని ఎంక్వైరీ చేశారా? ఒకవేళ మీ అల్లుడి పట్ల తప్పు దొరికిందా ఏదైనా? పోన్లేండి, అది మీరు వాళ్ళు చేయలేదు కదా, ఇప్పుడు మేడం సార్ చేస్తారులే, ఉండండి ఫోన్ చేసి ఏంటనేది ఆవిడ కూడా కనుక్కుంటారు. అలాగే నువ్వు ఓపెన్గా అడుగుతున్నావు చూడు కుమార్, వెరీ గుడ్. ఇప్పుడు ఏంటంటే అడగండి, నాదేమైనా తప్పు ఉన్నది అన్నది మా మామను కూడా అడగండి అని అంటున్నారు కదా. ఐఎమ్ వెరీ హ్యాపీ. నీలో ఎంతో కొంత జెన్యూనిటీ ఉందని చెప్తున్నావు. అది బహుశా నేను అనుకోవటం ఏంటంటే, ఆ అమ్మాయితో మాట్లాడకుండానే అంత వర్కింగ్ బ్రెయిన్ కాదేమో అని నాకు అనిపిస్తుంది. అంత చాకచక్యం, అంత బాధ్యత, ఆలోచన శైలి, ఎలా వ్యవహరించాలి అంత తెలీదు. ఇందాక పిల్లలు చెప్తున్నారు చూడండి, ఆ అమ్మాయి ఉదయం నుంచి సాయంకాలం వరకు హిందీ సీరియల్స్ చూపెట్టుకున్నది. హిందీ సీరియల్స్ చూడటము, అర్థం కాకుండా పుస్తకాలు చదవటం ఎక్కడన్నా విన్నారా? తెలుగు మీడియంలో డిగ్రీ చేసి అది అవ్వకి ఇంగ్లీష్ మీడియంలోకి మారిందని ఎక్కడన్నా విన్నారా? నేనైతే వినలే. 15 సంవత్సరాలు బట్టి డిగ్రీ రాయటం ఎక్కడన్నా చూసారా? నేనైతే వినలే. మళ్ళీ ఆ సౌండ్ కూడా తను పని చేసే వరకు వినపడాలని, అంట్లు తోమేటప్పుడైనా బట్టలు ఉతికేటప్పుడు ఆ సౌండ్ అక్కడ వరకు ఎమర్జెన్సీ ఫోన్ చేస్తే వినపడదు కదా మేడం. ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీలో ఫోన్ చేసాను, ప్రతిదీ కంప్లైంట్ అంటే కష్టం అండి. అలా బొమ్మలాగా మీరు చెప్పినట్టే ఆడాలంటే కూడా కష్టం. నేను ఒక్క దగ్గర ఏమి ఇచ్చేస్తున్నానంటే ఆవిడ కొట్టారన్నారు అక్కడ వరకు. పిల్లల్ని చీటికి మాటికి అంటే వాళ్ళు ఏదైనా తప్పు చేస్తేనే కొడతారు, మరి ఓ బెల్టులు తీసుకొని వాతలు పడేటట్టు ఏం కొట్టలేదు. ఇప్పుడు ఒకసారి మీ ఆవిడతో కూడా మాట్లాడమన్నారు కాబట్టి మాట్లాడదాం. హలో అమ్మా మాట్లాడేది ఏమ్మా మీ దగ్గర ఉంటుందా? ఇగో వాళ్ళ ఆయన వాళ్ళ అత్తగారు వచ్చారు మా దగ్గరికి టీవీ షోకి, భార్య పిల్లల్ని కలపండి అని. వాళ్ళ హస్బెండ్ ఆ అమ్మాయికి ఏమ్మా హైదరాబాద్ నుంచి చేస్తున్నాం తల్లి. అడ్వకేట్ రమ్య, ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నాం. కాదమ్మా, నీకేమన్నా ఐడియా ఉందా? ఆ పిల్లని ఎందుకు అన్నేసి నెలలు ఇంట్లో పెట్టుకుంటున్నారు? అలా ఆయనతో కలపడానికి ఏమైనా పెద్ద మనుషులు పంచాయతీ పెట్టవచ్చు కదా. పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతుంది ఎందుకు ఆవిడ? అది వాళ్ళు మాట్లాడుకోవాలండి. నా దగ్గర ఉన్న బాగలేదని నేను తీసుకొచ్చాను. నా దగ్గర ఉంది, అది వాళ్ళ నుండి మాట్లాడుకోవాలి. ఎవరో కాపురాలు తీసేయాలని చెప్పి ఎవరో తీసుకున్నారు. వాళ్ళ అత్తగారిని కొట్టిందంట, మరి ఎందుకు ఇంట్లో పెట్టుకుంటున్నారు అమ్మాయిని? కౌన్సిలింగ్ ఇచ్చి పంపించాలి కదమ్మా. పిల్లలు ఏడుస్తున్నారు అమ్మ కావాలని. పిల్లల్ని ఎందుకు వదిలేసింది? ఎక్కడైనా మీరేమో ఆ పిల్లని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. మీకున్నంత జ్ఞానం కూడా వాళ్ళకి లేకపోతే ఎట్లా? మీ అమ్మాయికి కష్టమని మీరు పెట్టుకున్నారు కదా, మరి ఆవిడ పిల్లల్ని ఎందుకు ఇక్కడ రోడ్డు మీద వదిలేసింది? రోడ్డు మీద నుంచి తీసుకొచ్చారు. అవునమ్మా, మేము రోడ్డు మీద నుంచి తీసుకొచ్చాం పిల్లల్ని. కాదమ్మా, నేను మాట్లాడింది నీకు అర్థమైందా? అర్థమైంది. రోడ్డు మీద వదిలేసారు అంటున్నారు. పిల్లలు రోడ్డు మీద వదిలేసి అమ్మ లేకపోతే రోడ్డు మీద ఉన్నట్టే లెక్క తల్లి. రోడ్డు మీద ఎట్లా ఉండటండి? వాళ్ళ నాన్నగారు ఉంటారు, వాళ్ళ నాయన అందరూ ఉండండి. వాళ్ళు చూసుకుంటే సరిపోతుందా? అది వాళ్ళ మామగారు అత్తగారు వాళ్ళు మాట్లాడుకుంటారు. ఆవిడ చెప్తున్నారు మాట్లాడండి. హైదరాబాద్ నుంచి అంతా మోసాన్ని గుర్తు పెట్టారు. అదే మీ ఆయనను అత్తగారు ఉన్నారంట హైదరాబాద్ నుంచి. పిల్లలమ్మా కంప్లైంట్ ఇచ్చింది పిల్లల తల్లి. కరెక్ట్, నువ్వు మాట్లాడు. హలో, ఎవరమ్మా మాట్లాడేది? ఎవరండి మీరు? అడ్వకేట్ రమ్యని మాట్లాడుతున్నాను. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ నుంచి. మీ పిల్లలు మాకు కంప్లైంట్ ఇచ్చారమ్మా. మా అమ్మ మా నాన్న విడిపోయారండి, ప్రతిసారి మా అమ్మ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుంది, అమ్మ లేకుండా బతకడం మాకు చాలా కష్టంగా ఉంది అని. మేము ఆ పిల్లలు కంప్లైంట్ ఇవ్వడం వల్ల మీ ఆయనకి ఫోన్ చేస్తే మీ ఆయన మీ అత్తగారు పిల్లలు మా షోకి వచ్చారు. మీకు ఫోన్ చేస్తుంటే ఫోన్ కలవల. ఇప్పుడు పిల్లలు ఏమడుగుతున్నారంటే, మా అమ్మ మా నాన్న కలిసి ఉండాలండి, మా అమ్మకి ఏం కష్టం ఉందో మా నాన్నకి ఏం కష్టం ఉందో ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి కలపండి అని అడుగుతున్నారు. పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయావు. పిల్లల్ని వదిలేసి వెళ్ళడం అంటే ఆవిడేదో పెద్ద రేజ్ అయిపోయి మాట్లాడుతుంది. మీ పిన్ని గారు, నీకు కష్టం వస్తే మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళావు, మీ పిన్ని దగ్గరికి వెళ్ళావు. అమ్మ పిల్లల దగ్గర ఉండాలి, పిల్లలు అమ్మ దగ్గర ఉండాలి. నాన్న బాగా చూసుకుంటాడా, అమ్మ బాగా చూసుకుంటుందా? పిల్లలు చెప్పారా? అవును, పిల్లలు ఇక్కడే ఉన్నారు, మాట్లాడతావా?
ఇవ్వండి ఒకసారి. పిల్లలతో మాట్లాడే ముందు విషయం చెప్పు. అసలు మీ ఆయన నుంచి దూరంగా ఎందుకున్నావు తల్లి నువ్వు? ఆ పిల్లల్ని పిలవండి అమ్మ ఒకసారి. నాకు హెల్త్ బాగాలేదండి, ఇప్పుడు దూరంగా ఉండేదేమి హెల్త్ బాగాలేదండి. హెల్త్ బాగోక ఇప్పుడు ఎన్నిసార్లు వదిలేసావు పిల్లల్ని హస్బెండ్ దగ్గర వదిలేయడం ఏంటమ్మా? మరి పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళొచ్చు కదా నువ్వు. తీసుకెళ్తానంటే 10th అండి, పెద్ద ఆయన రానన్నాడు. నేను అడిగా తీసుకెళ్తానని. హెల్త్ ఇష్యూ ఏంటి నాన్న నీకు? అక్కడ సిలబస్ ఇక్కడ సిలబస్ వేరు ఉంటది, నువ్వు చేర్పించినా గానీ ఇప్పుడు నీకు కూడా హెల్త్ బాగలేదు కదా. ఏమి హెల్త్ బాగాలేదు నాన్న మీకు? అయ్యాక చూద్దాము అని అన్నాడు. నాన్న మీకేమి హెల్త్ బాగాలేదు? నాకు గుండె తేడా వచ్చిందండి, చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. నేను పెడతాను మీ వాట్సాప్ నెంబర్. ప్రతిసారి నువ్వు పిల్లల్ని వదిలేసి ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఏమండి, మీరు వాళ్ళ వెర్షన్ విన్నారు, నా వెర్షన్ కూడా వినాలి కదా. ఇప్పుడు ఏదన్నా బాధ ఉంటే చెప్పుకునే పరిస్థితిలో కూడా లేను, మానసికంగా కూడా చాలా ఇదైపోయా నేను. మీ అత్తగారిని కొట్టడం ఎందుకు? కాదు నాన్న, మానసికంగా ఒక్క నిమిషం తిరిగాను అక్కడ. మీకు చెప్తా, నా ప్రాబ్లం చెప్తా. ఇప్పుడు వాళ్ళ వెర్షన్ విన్నారు కదా, మీ వెర్షన్ నా చెప్పండి. వెర్షన్ కూడా వినాలి కదా మీరు. నాకు అవకాశం వచ్చినప్పుడు, ఇప్పుడైతే దూరం ట్రావెల్ చేసే పరిస్థితి లేదు. వాళ్ళని కొన్నాళ్ళు ఆగమనండి, నాకు హెల్త్ క్యూర్ అయ్యాక. మీ దగ్గరికి వచ్చారు కదా, ఇప్పుడు ఇంత మాట్లాడారు, మీ దగ్గరికి వచ్చారు కదా. వచ్చాక ఒక ఆడపిల్ల ఎలాంటి పరిస్థితుల్లో ఉండలేదో అలాంటి పరిస్థితుల్లో ఉంచాడు నన్ను మనిషి. అదే నాన్న, 1-2 ఏదో చెప్తే మేము ఆయనకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తాం. మీ ఇంటి దగ్గర పంచాయతీ పెట్టుకోండి అమ్మా, మీ ఇంటి దగ్గర మాట్లాడుకోండి పెద్ద మనుషుల దగ్గర. ఒక్కసారండి, నా పిల్లలు సరే నేనంటే వదిలేసి వచ్చానండి. ఎందుకు 6 ఏళ్ల పిల్లాడు అప్పుడు వదిలేసి వచ్చా. నా పిల్లలు నేను తప్ప మా అమ్మ వాళ్ళ తరపు గాని మా అత్తగారి తరపు గాని మా ఆయన కూడా నాకు సహకరించి చూసిన మనిషి కాదు. 15 ఏళ్ల నుంచి పెడుతున్నా, ఒక్క సంవత్సరం కాదు నేను పెళ్ళైన దగ్గర నుంచి. కాదు నాన్న, నీకు మీ ఆయనకి ఒక్క నిమిషం తల్లి, నీకు మీ ఆయనకి తగాదాలు ఉండొచ్చు, కానీ పిల్లలకి తల్లి ఉంటే 100 మంది ఉన్నట్లు. దగ్గర ఉండరు, నేను ఉంచాలని. సరే ఒకసారి మీ అబ్బాయితో మాట్లాడుతూ ఉండు. మళ్ళీ మేమేమో కావాలంటున్నారండి. మరి ఆనాడు తెచ్చుకుని ఉంచుకుంటే నాకు అవసరం లేదు. నాకు మా అమ్మ, మా నాన్న, మా బాబాయి, మా పిన్ని అందరూ కావాలి, నువ్వు నాకు అవసరం లేదా వెళ్ళిపోయాడు. మా ఎందుకు పిల్లల్ని కూడా కొడతావంట కదా? నీకు కోపం వచ్చినప్పుడల్లా మీ ఆయన మీద ఉన్న కోపం పిల్లల మీద తీరుస్తావట నువ్వు. ఏమండి, సరేనండి, వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మా దగ్గర ప్రాబ్లం అర్థం కాదు, ఎక్కడ ప్రాబ్లం అర్థం కాదు. నేను చెప్తున్నానండి, మీరు హౌసింగ్ బోర్డు లో వెల్డింగ్ షాప్ ఉంటది, ఆ ఏరియాలో ఎంక్వైరీ చేయండి. పిల్లల్ని నేను ఎంక్వైరీ చేయండి మీరు నా గురించి. కోపం వస్తే వాళ్ళు అల్లరి చేస్తే తల్లి అనేది కొట్టుకుంటది, జాగ్రత్త చెప్పుకుంటది, కానీ రాక్షసంగా హింసించే అంత కాదు నేను. సరే పిల్లల్ని అయితే ఇప్పుడు 10th క్లాస్ ఒక్క నిమిషం అమ్మా, ఇప్పుడు పిల్లలిద్దరు, ఒక్క నిమిషం తల్లి, పిల్లలిద్దరు నీ దగ్గరకు వస్తామంటున్నారు, మరి పంపించమంటావా? పంపించేయండి. ఒక నిమిషం అమ్మా, మీ అబ్బాయితో పెద్ద అబ్బాయితో మాట్లాడదు గానీ. నేను ఇప్పుడు మా బాబు 10th అనవసరంగా ఎటు కాకుండా అయిపోతాడు. సరే అమ్మా, నీ 10th నీ డిగ్రీ కూడా 5. ఒక్క నిమిషం నాన్న, ఒక్క నిమిషం నాన్న, నీ డిగ్రీ కూడా 15 years నుంచి కంప్లీట్ అవ్వాలా? ఇప్పుడు కుటుంబం కంటే 10th ఇంటర్ ఇంకా ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. తల్లిదండ్రులు లేకుండా వాళ్ళు ఏం చదివినా పెద్దగా వర్కౌట్ అవ్వట్లా, వాళ్ళకి చాలా కష్టంగా ఉంది. మీ ఇద్దరు కలిసి ఉండడం వాళ్ళకి చాలా అవసరం. అప్పుడు నేను చెప్పొచ్చాను కదండి, నాన్న నువ్వు ఉంటానంటే ఉండు, నీకు చదువు గురించి ఏదన్నా కష్టం అయితే నా దగ్గరికి వచ్చేసి నేను వేరే మాట్లాడి అప్పైనా సరే నేను ఏదో ఈ సంవత్సరం బేర్ చేసి ఏదో రకంగా నిన్ను 10th క్లాస్ పూర్తి చేపిస్తా. ఒక్క నిమిషం తల్లి, నువ్వు ఒక్కదానివో, ఒక్క నిమిషం వినాలమ్మా. నీ ఒక్కదాని దగ్గర ఉండడమో మీ ఆయన దగ్గర ఒక్కళ్ళ దగ్గర ఉండడమో పిల్లలకి సేఫ్ కాదు. తల్లిదండ్రులు ఇద్దరు కలిసి ఉండడం వాళ్ళ హక్కు. వాళ్ళ హక్కు కోసం వాళ్ళు ఇక్కడికి వచ్చారు. నువ్వెందుకు మాట్లాడుకుంటా సాడిస్ట్ వేషాలు వేసుకుంటా 15 ఏళ్ల నుంచి అబద్ధాలు చెప్పుకుంటా కనపడకుండా అట్లానే ఉన్నాడు. పిల్లల గురించే ఎన్నాలో మా వాళ్ళకి కూడా చెప్పకుండా నేను ఎన్ని బాధలు పడ్డానో, ఎంత నరకం అనిపించాను, సరే అవంటే ఏమో చెప్పమ్మా, వాళ్ళు వింటారు, మేము కూడా వింటాం కదా. 1-2 చెప్పు నాన్న. దానికోసం మీ అత్తగారిని ఎందుకు కొట్టావు? వంచి మరి దబి బాధ వంట పూనకం వచ్చిందని చెప్పి. అది దేవుడికి తెలియాలండి, నేనేనాడు కొట్టలేదు. ఇక ఎట్లా కొట్టానో అది దేవుడికి తెలియాలి. మీ అబ్బాయి చూసాడు కదా తల్లి, మరి ఎందుకు చూసానో ఏంటో అది దేవుడికి తెలియాలి. కానీ తెలియకుండానే చేశాను. మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి ఈ ప్రవర్తనకి మీరు నమ్మరు. నేను కావాలని అయితే కొట్టలేదు, దేవుడు పోవటం వల్ల జరిగింది. కొట్టేదాన్ని అయితే 15 ఏళ్ళు ఊరుకున్నాక ఆమె కొట్టే ఉద్దేశమే లేదు, అసలు ఆమెతో మాట్లాడే ఉద్దేశం గానీ ఆమెను చూసే ఉద్దేశం గానీ లేదు. చెప్పాలంటే సో నీకు తెలియకుండానే జరిగిందంట. సరే ఒక్క నిమిషం ఉండమ్మా, సార్ మాట్లాడతారట, సైక్రాటిస్ట్ కళ్యాణ్ సార్ మాట్లాడతారు. పిల్లడితో మాట్లాడించండి సార్, అమ్మాయి డౌట్ పడుతుంది. చెప్పండి సార్. నమస్తే, బాగున్నావమ్మా? నమస్తే, పర్లేదు సార్, ఇప్పుడు కొంచెం క్యూర్ అవుతుంది. కాదమ్మా, ఏంటమ్మా హార్ట్ ఇష్యూ ఏంటమ్మా?
వాళ్ళు పెట్టే టార్చర్కి హార్ట్ ఇష్యూ ఏం లేదు సార్. వాళ్ళు పెట్టే మానసికంగా. తట్టుకోలేకే నాకు మానసిక ఆందోళన వచ్చేసింది సార్. అమ్మ ఇక్కడ ఏంటంటేనమ్మా, వాళ్ళు ఈ వేదిక మీద ఉన్నారు, ఓకే. ఇప్పుడు మేమేమి వన్ సైడెడ్గా డెసిషన్ తీసుకోవాలని లేదు. అతను చెప్పవలసినవన్నీ అతను చెప్పాడు. ఏంటంటే బాధ్యత తీసుకోదండి, వంట చేయదండి, ఇల్లు నీట్గా ఉండదండి, వచ్చాక అన్నం పెట్టదండి, ఎక్కువ మంచమే పడుకుంటుందండి, ఇవే చెప్పాడు. అతను చెప్తూనే ఉన్నాడు, కానీ మేము ఒకటే అన్నాం, ఒకటే మాట యథార్థంగా చెప్తున్నాను. మేమేమన్నాం, లేదయ్యా, ఏ తల్లి అయినా కూడా, ఏ భార్య అయినా కూడా, ఏ ఆడదైనా కూడా ఎంతో కొంత క్షోభను అనుభవించకపోతే ఇటువంటి నిర్ణయానికి రాదు, పదే పదే పుట్టింటికి వెళ్ళదు. ఏదో ఉంది చెప్పయ్యా అంటే కనుక నా వరకు ఏమీ లేదండి, నా వరకు నాలో నేనేమీ లేదు, ఏమీ లేదని అంటున్నాడు. మిమ్మల్ని మీరే అడగండి, మీరే అడిగి తెలుసుకోండి, అది నేను తెలుసుకుంటా అన్నాను. కాబట్టి నువ్వు అంత ఇదిగా చెప్పకపోయినా అసలు ఏం జరిగింది అనేది, శాడిజం అన్నావు, టార్చర్ అన్నావు, ఏంటి శాడిజము, ఈ టార్చరు, ఇతను చూపెట్టే శాడిజం టార్చర్ ఏంటి? ఇప్పుడు చెప్తున్నాడు కదండి, అన్నం పెట్టదు, సరిగా ఇల్లు ఉంచదు, సరిగా చేయదు, ఏం చేయదు, అసలు ఏమీ చేయను కాడికి నా పిల్లల్ని నాకు ఇచ్చేసి. అలా కదా, అది కాదు అమ్మ నా ప్రశ్నకి. అమ్మ నా ప్రశ్నకి అది సమాధానం కాదు. నేను అనేది ఏంటంటే, 3 సార్లు నువ్వు ఇందాక అన్నావు టార్చరు శాడిజం అని. ఆ టార్చరు శాడిజం అంటే ఏంటి? తాగొచ్చి కొడతాడా? ఇప్పుడు సార్ ఒక విషయం మీ మాటకు అడ్డొస్తున్నా. ఇప్పుడు వ్యాపారం అనుకోండి, అన్ని రాసుకుంటాం మనం క్లియర్ గా. ఇది కాపురం కాబట్టి, జీవితం కాబట్టి దేనికి సాక్ష్యాలు పెట్టుకోము. సాక్ష్యాలు అక్కర్లేదమ్మా. అమ్మ అతను ఇప్పుడు వరకు అతను 1 గంట సేపు మాట్లాడాడు, ఒక్కదానికి కూడా సాక్ష్యం చూపెట్టలేదు. ఇలాంటి వాటికి సాక్ష్యాలు కూడా ఉండవు. మేము నీ మనసుకి ఏం తోచింది, నీవేమనుకుంటున్నావు, అతను శాడిజం అంటే ఏంటని 1-2 సంఘటనలు చెప్పమంటున్నావు అంతే. సాక్ష్యాలు అక్కర్లేదమ్మా. సాక్ష్యాలు ఇచ్చినా కూడా మాకు వద్దు. పెట్టను అనేది అబద్ధం అండి. నేను తప్ప ఆయనకి పెట్టరు, అక్కడ ఎవరు లేరు. ఒకటి నిమిషం రాజలక్ష్మి, అమ్మగారి తరపు లేరు, మా తరపు లేరు. రాజలక్ష్మి గారు ఒక్క నిమిషం. రాజలక్ష్మి గారు, అమ్మ నిజంగా ఏమన్నా ఉంటే శాడిజము, టార్చర్ అనే మీరు వాడేటటువంటి పదాలకి ఏమైనా 2 ఎగ్జాంపుల్స్ మీరు చెప్పగలిగితే చెప్పండి, లేదంటే ఫోన్ కట్ చేసేసి మేము ఏం చెప్పాలనుకున్నది మేము చెప్తాం. నేను ఒకటే అడుగుతున్నాను, అతను పెట్టడు అన్నావు కాబట్టి నువ్వు పెడతావు, నేను పెడుతున్నాను అనే దానికి, అతను చెప్పిన దానికి నేను సంజాయిషి చెప్పమంటలేదు. నీకు అతను ఏ విధంగా మాటల రూపాయనైనా, చేతల రూపాయనైనా, ఇంకేదైనా ఏ విధంగా హింస పెట్టడం వల్ల టార్చరు, శాడిజం అనే పదాలు ఇందాకటి నుంచి నువ్వు వాడుతున్నావు అనేది చెప్పమంటున్నా. ఆయన చేసే పనులు 4 గోడల మధ్య ఉంటాయండి, నలుగురిలోకి రావు. నేను వాడికి సాక్ష్యాలు ఇప్పుడు ఆయన వల్లే కదండి. అలా కదమ్మా, చెప్పండి అమ్మా. అంటే అవి సిగ్గుపడే అంశాల వల్ల చెప్పలేనని అంటున్నారా? భార్యాభర్తలకు సంబంధించినటువంటి బెడ్రూమ్ అంశాలా? భార్యాభర్తలు ఎక్కడండి? భార్యాభర్తలు అన్న బంధమే లేదు మా మధ్య ఇంతవరకు. ఏది స్ట్రైట్ గా సమాధానం చెప్పవా అమ్మా? అలా కదమ్మా, నువ్వు ఏది స్ట్రైట్ గా సమాధానం చెప్పవా? ఒకే ఒక మాట అన్నాను, నువ్వు అనేటటువంటి పదాలకి శాడిజం, టార్చర్ అనేటటువంటి దానికి 2 ఎగ్జాంపుల్ చెప్పమంటే 4 గోడలో కెమెరాలు ఉంటాయండి, 4 గోడల మధ్యన సంఘటనలు మేము ఎలా చెప్పం, సాక్ష్యాధారాలు నేను ఎక్కడ కాదు. నువ్వు ఒక సంఘటన చెప్పు, ఒక్కటి చెప్పు, పోను 2 నుంచి 1కి వచ్చాను నేను. ఒకసారి ఆయన చెప్పింది ఏంటి, పిల్లల్ని చూసుకోదు, పిల్లల్ని వెళ్ళిపోదు. పిల్లల గురించే కదండి ఆయన వచ్చింది, పిల్లల గురించేగా, పిల్లల చదువుల గురించేగా. అవన్నీ కాదు నీకు ఇంతసేపు నేను మాట్లాడుతున్నా. అది ఆలోచిస్తుంటే ఇప్పుడు మొన్న మాట్లాడారు 2 సార్లు ఫోన్ లో మాట్లాడిచ్చారు వేరే వాళ్ళతో. మళ్ళీ నాకు పెయిన్ వచ్చింది. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి నేను వెళ్ళాలి. ఇప్పుడు అర్జెంట్ గా స్నానం కూడా చేస్తారు కాబట్టి అర్జెంట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. మేము వెళ్ళొద్దని మేము అనట్లేదు, మిమ్మల్ని మేము ఆపట్లేదు కూడా. ఒకే ఒక సంఘటన చెప్పమ్మా, మీ భర్తకి అగైనెస్ట్ గా శాడిజం, టార్చర్ అయినటువంటి ఈ మూర్ఖుడు గురించి ఒక్క సంఘటన చెప్పమ్మా అంటే కనుక 1/2 గంట బట్టి మేము అడుక్కుంటున్నాం, ఒక్కటి కూడా చెప్పలేదు. డొంక తిరుగుడు సమాధానాలు అన్ని చెప్తున్నాం. సొంత ఆలోచన ఉండదండి. ఆవిడతో మాట్లాడి డాక్టర్ అపాయింట్మెంట్ టైం అయింది, నువ్వు వెళ్ళాలి అర్జెంట్ గా. నువ్వు అర్జెంట్ గా డాక్టర్ అపాయింట్మెంట్. సరేనమ్మా. హెల్త్ బాగోపోతే మా అమ్మోళ్ళు చూసుకోవాలంట, లేకపోతే నాకు నేను చేసుకోవాలంట. హెల్త్ బాగోపోయిన దానివి, అంత చేతగాని దానివి, హెల్త్ బాగోనప్పుడు నీకు నువ్వు చేసుకోవడం చేతగాని దానివి, పెళ్లి ఎందుకు చేసుకున్నావు అనేది అప్పటి నుంచి అడుగుతుంటే, నాకు నేనే చేసుకుని, నాకు చేత కాకపోతే, నా వల్ల కాకపోతే మా అమ్మోళ్ళ దగ్గరికి ఫోన్ చేసుకొని వచ్చి మళ్ళీ హెల్త్ క్యూర్ అయ్యాక రావడం అంతే. హెల్త్ బాగోపోతే రావడం తప్ప విడిగా వదిలేసి నేను ఎప్పుడు రాలా. నేను డాక్టర్ నేనమ్మా. ఏంటి నీ హెల్త్ బాగోపోవటం అనేది ఒక్కటి అడుగుతున్నాను. అదొక వాళ్ళు పెట్టే టార్చర్ వల్ల ఏమేమి జబ్బులు వచ్చినాయి నీకు? టార్చర్ వల్ల కాదు, టార్చర్ వల్ల ఏ జబ్బులు వచ్చాడు? ఏమన్నా కావాలంటే తెచ్చేస్తాడు ఇంట్లో, గానీ ఏది పట్టించుకోడు, ఏది మాట్లాడు, ఏది మాట కూడా మాట్లాడు. ఇంతవరకు నాతో మాట కూడా సరిగ్గా మాట్లాడు. వీటన్నిటిని టార్చర్లు, శాడిజంలు అంటే కనుక ఇంక మగాళ్ళందరూ, భర్తలందరూ టార్చర్లు, శాడిస్టులే. సరే ఉంటానమ్మా, జాగ్రత్త, నీ ఆరోగ్యం చూసుకో.
తన కరెక్ట్ డెసిషన్ మీరైనా వింటారా? నో ఇక్కడికి ఏమైనా నువ్వు కరెక్ట్ డెసిషన్ తీసుకో ఫస్ట్. పిచ్చోళ్ళు అయిపోతారు అయ్యా, పిల్లలు పిచ్చోళ్ళు అయిపోతారు. నువ్వు ఆల్రెడీ సగం పిచ్చోడు అయిపోవు, తప్పుగా పిల్లల్ని బలి చేస్తావా ఏంటి? ఇప్పుడు కూడా నేను ఇంత దాకా వచ్చా, తను కావాలని వచ్చా. వద్దులేండి. ఇక్కడ ఏంటంటే ఎక్కడ ఒక మనిషిని కావాలి అని అనుకోవచ్చు, ఎక్కడ వద్దు అనుకోవచ్చు అనే దాని మధ్య నుండి ఆ సన్నపాటి గీత ఉందో చూడండి, అది కూడా అర్థం చేసుకోవడానికి కౌన్సిలింగ్ అనేది ఇంపార్టెంట్. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. సార్ మేడం, సో ఇక్కడ వీళ్ళ వర్షన్ విన్నారు, ఫోన్లో ఆవిడ వర్షన్ కూడా విన్నారు కదా, సో ఇప్పుడు మీరేమంటారు? నిజంగా ఈ రోజు మనం చేసుకున్న అదృష్టం ఏదన్నా ఉంది అంటే కనుక ఏదో ఒక ఫోన్ మీ భార్య ఎత్తడం అన్నది మనం చేసుకున్న అదృష్టం. ఎందుకంటే లేదంటే ఈరోజు మనం వన్ సైడెడ్గా వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. ఏం వన్ సైడెడ్గా వెళ్ళిపోయి ఉండేవాళ్ళం అంటే కనుక ఏదో పెద్ద కారణం ఉంది. ఈరోజు కుమార్ మనకు చూపెట్టినటువంటి కారణం అక్కడ ఏదో దాగి ఉంది. ఇందాక నిజంగా ఆ అమ్మాయి మాట్లాడుతుంటే శాడిజము, టార్చర్ అండి, 4 గోళ్ల మధ్యన సీసీటీవీలు ఉంటాయా, ఆధారాలు నేనేం చూపెడతాను అనుకునేటప్పటికి ఈ అమ్మ ఏముందోరా బాబు అనేసుకున్నాను. కానీ పోనీ అది చాలా ప్రైవేటు, భార్య భర్తలు అంటే కొంతమంది శారీరక పరమైనటువంటి ఆ సెక్షువల్ హింస ఉంటుంది చూడండి, అలాంటి గురించి కొన్ని ఆడవాళ్ళు మాట్లాడరు. పోనీ అదా అంటే కనుక అది కూడా కాదు. ఆవిడ ఏమీ చెప్పట్లేదు. స్టార్టింగ్లో ఆవిడ ఆ మాట అనగానే నేను చాలా ఊహించేసుకున్నాను. నేనే కాదు, చాలామంది ఊహించుకున్నాను. కానీ ఎంత ప్రశ్నించినా కూడా ఆ అమ్మాయి దగ్గర నుంచి కారణం రావట్లేదు అంటే కనుక బియ్యంలో రాళ్ళు ఏరుతున్నట్టుగా ఆ అమ్మాయి ఒక కారణాన్ని వెతుక్కునేటటువంటి ప్రయత్నం ఆ అమ్మాయి చేస్తుంది. ఎందుకు చేస్తుంది అంటే కనుక డిఫెన్స్ మెకానిజం అనేది ఒకటి ఉంటుంది నాన్న. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి మీద మనం ఇప్పుడు బాంబులు ఇసిరాం, మనం మేడం కానీ నేను కానీ కొన్ని బాంబులు ఇసిరాం. ఇదేం తల్లి ప్రేమ, పిల్లలు ఏం తప్పు చేశారు, పిల్లలు ఇక్కడ రావాలని కోరుకుంటున్నారు, తల్లిదండ్రులు ఇద్దరు ఒకే చాటు ఉండాలి, రోడ్డు మీద వదిలేసావా పిల్లలు అనేటప్పటికి డిఫెన్స్లోకి వెళ్ళిపోయింది ఆవిడ. ఏంటి డిఫెన్స్లోకి వెళ్ళిపోయింది, ఇదేంట్రా బాబు మొగుడు శాడిస్టు అని చూపెట్టడానికి నేను ప్రయత్నం చేస్తుంటే తల్లిగా నేనే శాడిస్ట్ అన్నట్టుగా వీళ్ళందరూ చూపెడుతున్నారు, ఇది ఎలా పొక్కుకుపోయి ఏ విధంగా వెళ్ళిపోతుందో అనేటటువంటి భయంతో ఈరోజు తను ఏం చేస్తుందంటే ఒక డిఫెన్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ లేనటువంటి కారణాలు కానీ చాలా మైక్రోస్కోపిక్గా కనిపించేటటువంటి కొన్ని బియ్యపు గింజంత కారణాలు కానీ వెతికి పట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అంటే ఇప్పుడు ఇందాకటి నుంచి ఒక అరగంట పాటు ఆవిడతో ఫోన్లో మాట్లాడుకునేటప్పుడు ఏది కూడా సమాధానం మనం స్ట్రైట్గా రావట్లేదు. మన ప్రశ్నలోంచి మనం చెప్పినటువంటి మాటలనే ఆవిడ సంజాయిషి చెప్పడం కానీ ఎక్స్ప్లెయిన్ కానీ చేస్తుంది. కానీ ఆవిడ మాట్లాడేటటువంటి పదాలని ఏ కారణం చేత మాట్లాడుతుంది అనేది చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు అంటే షీఈ్ యాక్చువల్లీ బయింగ్ టైం. ఆవిడ అక్కడే టైం కొనుక్కుంటుంది. ఏంటి, ఏం చెప్పాలి నెక్స్ట్, ఏం చెప్పాలి అని చెప్పి మనం ఫోన్ పెట్టేస్తున్న ముందు మాట్లాడటం మొదలుపెట్టింది. అవి కూడా ఏంటి, అప్పటి వరకు ఆ పావుగంట అరగంట పాటు తట్టనటువంటి కారణాలు ఏవో చెప్తేనే కానీ మనం ఒక మంచి తల్లిగా మనం నిరూపించుకోలేము, మనకి సింపతి అనేటటువంటిది రాదు, మనని అతను శాడిస్ట్ అంటాం కాదు, మనల్నే శాడిస్ట్ అనే కేటగిరీలో వేసేస్తారనే భయంతో ఏమందంటే, ఏమండి బాధ్యత తీసుకోడండి. ఏం బాధ్యత తీసుకోడు, పిల్లల్ని చదివిస్తున్నాడు, నువ్వు 9 నెలలు సంవత్సరం పాటు అక్కడికి వెళ్ళి అత్తగారింట్లో తల్లింట్లో కూర్చుంటే ఎవరు బాధ్యత తీసుకుంటున్నారు? ఇక్కడ అర్థం పర్థం లేనటువంటి అలిగేషన్. నెంబర్ 2, నాకేమీ చూసుకోడండి. ఏం చూసుకోవాలి, ఏం తక్కువ చేసావు, ఇల్లు ఇచ్చావు, చదివించావు, తల్లిదండ్రులు ఆపించేసేటటువంటి చదివించావు, పిల్లల్ని ఇక్కడ వదిలేస్తే కనుక వాళ్ళ స్కూల్ ఫీజులు కట్టుకుంటూ పోషించుకుంటూ అన్నీ ఉండి ఆఖరికి ఇది నా ఇల్లు, నువ్వు కొనిచ్చినటువంటి ఇల్లులోనే నిన్నే గెటప్ పని, అది పనికిరాని అలిగేషన్. సో ఆవిడకి ఇక్కడ అలిగేషన్స్ అనేటటువంటిది లేవు. కానీ శాడిజం, టార్చర్ పెట్టాడు అనే పదం ఏదైతే నిన్ను ఇన్ని రోజులు పెట్టి అక్కడ కూడా చెప్పిందో, నువ్వు అన్నావు చూడు, కరెక్ట్గా వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి తలుపు కొట్టే టైంకి 4 రోజులు ముందే తిండి మానేసి బక్క చిక్కుపోయి ఇదిగో నన్ను ఇలా చేసేసాడు నా మొగుడని చూపెట్టేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియనే ఈరోజు మా దగ్గర కూడా అవలంబించేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి మహాసతి సావిత్రి ఆవిడ. ఏమంటుంది ఆవిడ, శాడిజం అండి, టార్చర్ అండి, 4 గోళ్ల మధ్యన జరిగేటటువంటి సంఘటనలు చెప్పలేనండి, నేను కావాలంటే మీ దగ్గరకు వచ్చి చెప్తానండి, నాకు అదిగో డాక్టర్ గారు ఫోన్ చేశారండి, నా అపాయింట్మెంట్కి టైం అయిపోతుందండి అని చెప్పి. ఈవిడతో పాటు అందరూ దొంగల ముఠాలాగా ఆవిడేం చెప్పింది, పెద్ద ఆవిడ, ఏమండి మీ అమ్మాయి ఎక్కడుందంటే స్నానం చేస్తుందని అంటే కట్ చేస్తే 3 నిమిషాల్లో ఆ ఫోన్ ఆవిడకి ఇచ్చేస్తుంది. అంటే ఎవరు నిజాలు పలుకుతున్నారు ఇక్కడ? ఇందాక నేనేమన్నాను, మారాలి అంటే భార్య ఒక్కతే మారటం కాదు, కుటుంబ సమేతంగా మారాలి అనేది. ఈ అమ్మాయి పచ్చడి నూరుతుంటే కనుక అందరూ కూడా పచ్చడి నూరుతున్నారు, అక్కడ అందరూ మసాలా నూరుతున్నారు, ఇదే పనిలో అందరూ ఉన్నారు. ఎంతకాలం వీళ్ళందరూ అమ్మాయిని కాపు కాసుకుని చూసుకుంటారనేది నాకు తెలియదు. కానీ ఫైనల్గా ఇందాక మేడం అన్నారు పిల్లలు రోడ్డు మీద పడ్డారు అనేటటువంటి మాటకి ఆ పెద్ద ఆవిడకి పౌరుషం వచ్చింది. కానీ పిల్లలు రోడ్డు మీద పట్టడం, నువ్వు రోడ్డు మీద పట్టడం, ఆవిడ రోడ్డు మీద పట్టడం కాదు, ఈ అమ్మాయి రోడ్డు మీద పడుతుంది. ఏదైతే కనుక నలుగురు ఈవిడ కూడా ఏం చేస్తుందంటే నీకు తెలీదు,
ఏ విధంగా అయితే కనుక ఇప్పుడు మమ్మల్ని నమ్మబలికేటటువంటి ప్రయత్నం చేస్తుందో మాకు తెలుసు కాబట్టి మేము ఒకే పాయింట్ మీద పిన్ పాయింట్ చేసాం. ఆవిడ తిమ్మిని పంపించేసి బమ్మని తిమ్మించేయటానికి ప్రయత్నం చేసిన శాడిజం టార్చర్ పదే పదాలు వాడే వాటి ఎగ్జాంపుల్స్ అంటే ఒక్క ఎగ్జాంపుల్ కూడా ఇవ్వలేకపోయింది. అదేవిధంగా మనల్ని నమ్మించి సింపతి పొందటానికి ట్రై చేస్తుంది. ఈరోజు సింపతి అంటే పంపించేసేయండి పిల్లల్ని పంపించేసేయండి అని అడిగేటటువంటి ఆమె 6 నెలల పాటు లేదంటే 4 నెలల పాటు పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు అని అడిగినటువంటి ఆమె ఈరోజు పిల్లల్ని పంపించండి అనే మాట వెనకాతల పౌరుషం, అహంకారం కనిపిస్తుందే తప్ప ప్రేమ కనిపించట్లేదు. చాలా బాధాకరం ఇది. మనసు తరుక్కుపోతుంది ఈరోజు. అవునండి, రోజు ఆడు నన్ను గెట్ అవుట్ అన్నాడండి, ఇప్పుడు నా కొడుకు కావాలని. ఒక నిమిషం అమ్మ, పిల్లల గురించి ఇప్పుడు ఒకటమ్మా, నేను కుమార్ గురించి ₹1 కూడా ఆలోచించట్లేదమ్మా, 5% గురించి. అన్నిటికంటే బాధ కలిగేటటువంటిది ఏంటంటే, ఒక ఆడది తన కన్నటువంటి 2 పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోవటానికి ఎంత భయంకరమైనటువంటి కారణాలు మేము 12, 13, 15 సంవత్సరాలు బట్టి నేను లాయర్ మేడం చూస్తున్నాం. ఎంతో భయంకరం. వాడు కొట్టి చంపేస్తున్నా కూడా, తాగుబోతోడు హింస నరకం పెట్టినా కూడా బిడ్డలను వదలదు తల్లి. బిడ్డలను వదలదు. ఎందుకు వదలదు అంటే కనుక ఈ తాగేటటువంటి వ్యక్తి వీడు తాగేసి తినేసి ఆ పిల్లల్ని ఏం చేస్తాడో, లేదంటే వీడు తెచ్చుకున్నటువంటి ఒక ఆడది ఉంటే కనుక అది చంపేస్తుందేమో అనే భయంతో వదలదు. ఇక్కడ ఏముందమ్మా, ఇక్కడ ఏం నరకం చూపెట్టారని చెప్పి పిల్లలు ఒకసారి అన్నారంటే అమ్మ నువ్వు వద్దమ్మా అని అన్నారని చెప్పి అప్పుడు వద్దన్నారు కాబట్టి నేను వెళ్ళిపోతున్నానండి అని చెప్పి. ఇంకా ఏంటంటే సింపతి పొందటానికి, సానుభూతి పొందటానికి ఒక ప్రయత్నం చేస్తుంది. నాకు ఆరోగ్యం బాగాలేదు అని చెప్పి. ఆరోగ్యం బాగాలేదంటే కావాలంటే మేడం మీది వాట్సాప్ నెంబర్ అయినా మీకు రిపోర్ట్స్ పంపిస్తానని అంది. వెంటనే తెలివిగా లాయర్ మేడం ఏమన్నారంటే, అమ్మ నీకు గుండె ప్రాబ్లమా, ఏం ప్రాబ్లమ్, హెల్త్ ప్రాబ్లం ఏంటి అని అడిగారు. టక్కుమని ఎక్కడికి వచ్చింది తెలుసా, అమ్మాయి కనిపించినటువంటి ప్రాబ్లం గురించి మాట్లాడటం పొందింది. ఈ శరీరం మొత్తం మీద కనిపించినటువంటి ఏకైక ప్రాబ్లం ఏంటి, మానసికపరమైన ప్రాబ్లం. లేదండి ఆ ప్రాబ్లంలు ఏమి లేవండి, నాకు మానసికపరమైన ప్రాబ్లం. ఎంత ప్రాబ్లం ఉంటే కనుక నువ్వు 9 నెలలు 6 నెలల పాటు పుట్టింటికి వెళ్ళి ఉండిపోయేటటువంటి అవసరం ఉంటుంది. అది కూడా మళ్ళీ కుమార్ మీదే అలిగేషన్ ఇస్తుంది. నీకు ఒంట్లో బాగాలేకపోతే నన్ను పంపించేస్తాడంటే దగ్గరుండి చూపెట్టంటే, కడుపు నొప్పి, కాలు నొప్పి, తలనొప్పికి చూపెడతారు. కానీ నువ్వు మానసికంగా హింస పడుతున్నావు అనేది నీ కడుపులో ఉన్న బాధ బయటకు చెప్తేనే కదా డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు. దానికి బెడ్ రెస్ట్ ఎందుకు, దానికి హిందీ సీరియల్స్ ఎందుకు? సో ఈ విధంగా అంటే నాకేమనిపిస్తుంది అంటేనమ్మా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమ్మాయికి అసలు పెళ్లి చేసుకునేటటువంటి ఇష్టం ఉందా లేదా అనేది పెద్ద డౌట్ అమ్మా. ఎందుకంటే 15 సంవత్సరాల పాటు ఎడతెరపన లేనటువంటి వర్షంలాగా ఈ అమ్మాయి యొక్క ప్రవర్తన డిటీరేట్ అయిపోతూనే పోయింది. పిల్లలు పుట్టిన తర్వాత దరిద్రం ఇంకా డిటీరేట్ అయిపోయింది. కానీ ఎక్కడో కూడా ఇంప్రూవ్మెంట్. ఈ అమ్మాయికి పెళ్ళి అంటే ఇష్టం లేదు. ఈ అమ్మాయి పెంపకంలో ఏదో ఒక లోపం ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కనుక ఈ అమ్మాయి ఆశలు, కోరికలు, ఆలోచనలు అన్నీ కూడా ఇందాక ఆ పిల్లలు చెప్తున్నారు చూడండి, హిందీ సీరియల్స్ అని చెప్పి ఆ హిందీ సీరియల్స్ లాగే ఈ అమ్మాయి ఊహించుకుంటుంది అనమాట. ఏంటంటే భర్త ఉంటే కనుక హనీమూన్ తీసుకెళ్ళాలి, ట్రిప్పులకు తీసుకెళ్ళాలి, డబ్బులు ఖర్చు పెట్టాలి, జలసాలు తిరగాలి, ఇంట్లో వంట చేసుకుంటే సహాయ సహకారాలు తీసుకోవాలి, పెళ్ళం మంచం మీద పడుకుంటే కాలు నక్కాలి అనేటటువంటి బ్యాచ్. సో ఇటువంటి ఆలోచన శైలి ఉండేటటువంటి ఆడపిల్లతో ఈరోజు కుమారు ఉంటాను, నేను అన్నీ భరిస్తాను అని అంటే కనుక పెరిగి పెద్ద అయ్యేటటువంటి పిల్లలు ఇటువంటి తల్లిని భరిస్తారా లేదా అనేటటువంటి ఆలోచనలో మనం ఉండాలి. ఇందాక లాయర్ మేడము పిల్లల్ని పక్కన దగ్గరగా కూర్చోపెట్టుకుని ఏమడిగారు, ఏనన్నా మీకు అమ్మ నాన్న కావాలి అంటే కనుక లేదండి అమ్మను కొడుతుంది అంటే కనుక సరే అమ్మని మీకు తిరిగి ఇస్తాము, అమ్మను మంచిగా మార్చిస్తాం, కావాలి అంటే కనుక మనం కావాలి అని అనుకుంటున్నాం కాబట్టి పిల్లలు కావాలి అని అనుకుంటున్నారు. కానీ ఈరోజు నిజంగా మనస్సాక్షి మీద చేసుకుని పిల్లలు నిజంగా తల్లిని కావాలి అనుకుంటున్నారంటే అసలు అన్యం పుణ్యం తిరిగినటువంటి ఇద్దరిద్దరు ఇంత ఉన్న పిల్లలు ఈరోజు తల్లిని చీతు అంటే కనుక రేపొద్దున 20-21 years తోటి తండ్రి కాలర్ పట్టుకుని నాన్న ఇటువంటి తల్లి దగ్గర మమ్మల్ని ఎందుకు ఉంచామని అడుగుతారు. అప్పుడు ఏం సమాధానం చెప్తాడు ఇతను? సో నా ఉద్దేశం ఏంటంటేనమ్మా, ఒకప్పుడు మేము కౌన్సిలింగ్ చేసినా ఏం చేసినా కూడా 1,00,000 కారణాలు చెప్పాడు మీ అబ్బాయి. ఈ కారణాలన్నీ చెప్పి పిల్లల్ని నా దగ్గర పంపించండి అనేది హాస్యాస్పదం. పిల్లలు ఏమంటున్నారు, ఇన్ని కారణాలు ఉన్నాయి కాబట్టి మాకు అమ్మ వద్దంటున్నారు. వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు. వాళ్ళు కొడతాది, తిడతాది, హింస పెడతాది, నాన్న మీద కోపం కాస్త బెత్తం మీద చూపెట్టి మా ఈపులు పగల కొడతాదని అన్నారు. మీకేమొచ్చి ఒకసారి పూనకం వచ్చి కొట్టింది, ఆ పిల్లల్ని రోజు పూనకం వచ్చి కొడుతున్నాడు. ఇది మంచిది కాదు. ఈ పద్ధతి, ఈ పరిస్థితి మంచిది కాదు. ఒకటి ఇందాక నేను ఒక మాట అన్నాను, కలిసి ఉండటానికి కారణాలు, విడిపోవటానికి కారణాలు మధ్యన ఉండేటటువంటి గీత, ప్రతి బంధం కలిపేయాలి అనేటటువంటి ప్రయత్నం ఈ వేదిక చేయదు. ఎప్పుడైతే దాని చెడు ప్రభావం ఒక మనిషి కావాలి అనుకున్నా కూడా ఆ కలపటం వల్ల పడేటటువంటి చెడు ప్రభావం మిగతా కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా ఎదిగేటటువంటి పిల్లల మీద పడుతుంది అనుకున్నప్పుడు ఈ వేదిక విడదీయటాన్ని నమ్ముకుంటుంది. అన్నం ఉడికిందా లేదా అనేది ఒక మెతుకు తింటే చాలు అనేటటువంటిది మనం సామెత విన్నాం. ఈరోజు నీతో 15 సంవత్సరాలు కాపురం చేసినటువంటి ఆడపిల్లని నువ్వు కావాలి అని అనుకుంటున్నావు,
10 నిమిషాలు మాట్లాడినా మేము మా అమ్మాయి మాట్లాడుతుంటే మాకు తలనొప్పులు వచ్చినాయి. అర్జెంటుగా డాక్టర్ అపాయింట్మెంట్ నీకు ఉందమ్మా వెళ్ళిపోమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేస్తే కానీ అమ్మాయి ఫోన్ కట్ నా బాధ కూడా అదే సార్, పిల్లల గురించనే ఆలోచించాను సార్. ఓయ్యా రామ, పిల్లలు ఎక్కడయ్యా, పిల్లలు ఎక్కడ కావాలి అని అంటున్నారు. పిల్లల గురించి ఎదిగేటటువంటి పిల్లలకి తల్లి కావాలి అనేటటువంటి ఉద్దేశం మంచిదే, కానీ ఎటువంటి తల్లిని మీరు ప్రసాదిస్తున్నారు? అన్నం పెట్టదంటున్నావు, సీరియల్స్ చూస్తుందంటున్నావు, చదువుకుంటుందని అంటున్నావు, తనలోకి తల్లి. అటువంటి తల్లిని మేము బాగా అసెస్ చేసాం, మాకు వద్దు అంటున్నారు. లేదు నేను అటువంటి తల్లిని నీకు ఇస్తాను, నువ్వు 10th స్టాండర్డ్ కాబట్టి అని అంటున్నావు. ఆవిడంటుంది 10th కదండి నా దగ్గర పంపించేయండి అంటారు. మహా తెలివితే అట్లా ఆవిడ. వాళ్ళ నాన్నకి ఏమన్నా మీరు భయం అంటే మందలించగలరేమో అని. నేను ఎన్నిసార్లు చెప్పినా మారట్లేదు వాళ్ళు. తమ్ముడు, ఒక పిచ్చిని సెట్ చేయగలను నేను, 2 పిచ్చిల్ని సెట్ చేయగలను. కుటుంబ సమేతంగా పిచ్చి ఉంటే నేను ఎక్కడ సెట్ చేస్తాను నాన్న? ఏమైనా నా అమాయకుడు నువ్వు. దీనివల్ల నా మైండ్ కూడా మారుతుందేమో. సరే కలిస్తే మంచిది, సైకాలజీ మీరు చెప్పే మాటలు వింటే. సరే ఇప్పటికైనా ఆలోచించుకో, లేట్ అవ్వలేదు. ఏదైనా నీ మంచిగా జరిగింది ఈ వేదిక వరకు రావడానికి. లాయర్ మేడం చెప్పు. థ్యాంక్ యూ సార్.